హలో అండి. మనం ఇప్పుడు చూస్తున్న చార్ట్ బిట్‌కాయిన్ అండి. మనం బిట్‌కాయిన్ చార్ట్ చూసినట్లయితే ఒకసారి స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై ఫామ్ అవుతూ ఈ స్వింగ్ లో అనేది ఇక్కడ బ్రేక్ షిఫ్ట్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది మెల్లగా అప్ ట్రెండ్ అయితే ఫామ్ అవుతూ ఇక్కడ సప్లై జోన్ వరకు వచ్చి ఇక్కడ మంచి రిజెక్షన్ వచ్చినట్లయితే మనం ఇక్కడ నుంచి మంచి సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చండి సెల్లింగ్ అనేది. ఓకే, ఇప్పుడు చూస్తున్న చార్ట్ వచ్చి ఇథేరియం అండి. సేమ్ ఇథేరియంలో కూడా అలానేనండి. మనం నిన్న చెప్పుకున్న విధంగానే నిన్న మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ చేసి క్యాండిల్ అనేది క్లోజ్ అయిందండి. బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ కని వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుండి మంచి ఫాల్ అయితే వచ్చిందండి. మనం ఇక్కడనే టార్గెట్ పెట్టుకున్నాం నిన్న అయితే. సో మంచి టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఓకే, సో ఇప్పుడు ఈ స్వింగ్ లో అనేది క్రియేట్ చేసిందండి. ఈ స్వింగ్ లో అనేది మార్కెట్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో మనమైతే ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది రావచ్చండి. ఓకే, ఇప్పుడు చూస్తున్న చార్ట్ అయితే గోల్డ్ అండి. మనకు గోల్డ్లో చార్ట్ వచ్చి స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై, స్వింగ్ లో ఫామ్ అవుతూ మార్కెట్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ స్వింగ్ హై అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఇక్కడ మంచి క్యాండిల్ అయితే క్లోజ్ అయ్యి తర్వాత అగైన్ రీటెస్ట్ కోసం డౌన్ సైడ్ వచ్చి సో ఈ లెవెల్ దగ్గర మనం బయింగ్ అనేది ప్లాన్ చేయొచ్చండి. ఇక్కడ నుంచి మనం బయింగ్ అనేది మంచిగా బయింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్న చార్ట్ అయితే యూరో యూఎస్డి అండి. సో మనం ఈ జోన్లోకి మార్కెట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయింగ్ అనేది ప్లాన్ చేయొచ్చండి అంటిల్ నో బయింగ్. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్ చేస్తూ ఈ హై వరకు మనం వెయిట్ చేయొచ్చండి. ఇప్పుడు చూస్తున్న చార్ట్ అయితే బ్రిటిష్ పౌండ్ యూఎస్డి అండి. సో నేను ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేశానండి, ఎస్ఎల్ తీసుకుంది. సో స్టిల్ నేను ఇక్కడ నుండి సెల్లింగ్కే చూసానండి. ఇక్కడ నుండి సెల్లింగ్ చూసి ఇక్కడ నుండి బయింగ్ అయితే ప్లాన్ చేశానండి. ఇప్పుడు చూస్తున్న చార్ట్ అయితే బ్రిటిష్ పౌండ్ జాపనీస్ అండి. ఓకే, నేను ఇక్కడైతే ఎంట్రీలు అనేది ప్లాన్ చేశానండి, సెల్లింగ్ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ వరకు టార్గెట్ అనేది ప్లాన్ చేశాను. ఓకే, మీకు లైవ్లో కూడా చూపిస్తానండి. ఇక్కడైతే నేను సెల్లింగ్ అనేది ప్లాన్ చేశానండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టార్గెట్ అనేది చూస్తే రన్నింగ్లోనే ఉందండి. ఓకే, మనం ఇక్కడ దాకా వెయిట్ చేయొచ్చండి.